దమయంతి, బాగున్నావా? బాగుండాలనుకునే వచ్చాను. మేము బాగుండాలనుకుంటే నువ్వు దూరంగా ఉండాలి. నువ్వింకా పాత విషయాలు మర్చిపోయినట్లేవు. అవి చేసిన గాయాలలాంటివి. అందుకే తెలిసి తెలిసి ప్రమాదానికి ఎదురు వెళ్ళాలి అనుకోవటం లేదు. నా వల్ల నా కోడలికి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. అది ఎలాంటి ప్రమాదంలోనూ పడకూడదని నేనిక్కడికొచ్చాను. అవసరం లేదు అంబిక. మా సమస్యలు మేం పరిష్కరించుకోగలం. అయినా మాకు సమస్య అంటూ వచ్చిందంటే అది మీ కుటుంబం నుంచే. మీరు నిజంగా మాకు మంచి చేయాలి అనుకుంటే మాకు దూరంగా ఉండండి. నేను దూరంగానే ఉండాలనుకున్నాను. అందుకే మీ ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టలేదు. ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు, కానీ ఇంటి బయట సమావేశాలు పెట్టొచ్చా? దూరంగా ఉండటం అంటే నా ఇంటికి 10 అడుగుల దూరంలో ఉండటం కాదు. నా ఇంట్లో మనుషులకి దూరంగా ఉండటం, సింధుకి దూరంగా ఉండటం. నీ భర్త చేసిన పని వల్ల నా కుటుంబం చెల్లాచెదురైపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒక్కో అడుగు వేస్తూ దాన్ని చక్కదిద్దుకోటానికి ప్రయత్నిస్తున్నాము. నువ్వు తిరిగి దాన్ని నాశనం చెయ్యకు. నా ఇంటి ముందు పంచాయతీలో ఆపు. ఇది నేను చాలా మర్యాదగా చెప్పి వెళ్తున్నాను. ఇంకోసారి నా వైపు నుంచి ఇలాంటి సహనాన్ని ఆశించకు. అర్జెంటుగా సిద్ధార్థ్ కాల్ చేయాలి. అత్తయ్య కాల్ చేశారా? నేను మాట్లాడలేదే. మరి కాల్ ఆన్సర్ చేసినట్టుంది. ఎవరు మాట్లాడినట్టు? సింధు, అత్తయ్య మీరు కాల్ చేశారా? మీతో ఎవరు మాట్లాడారు? ఆ మధు ఫోన్ పిక్ చేసింది. కాస్త గట్టిగానే తగిలించాను. నా మేనకోడలి ఫోన్తో నీకేం పని అని. నువ్వు దాంతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. సరే అత్తయ్య. సింధు, ఇప్పుడే మీ అత్తయ్య ఇంటికొచ్చి వెళ్ళింది. మా అత్తయ్య? అవును సింధు. ఏమైంది అత్తయ్య? తను ఏదైనా అన్నారా? నేను మొన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు మీ అత్తయ్య చూసిందంట. ఆ విషయంలో తను కొంచెం కోపంగానే ఉంది. తనతో మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. తను ఇంకా పాత విషయాల్ని దృష్టిలో పెట్టుకున్నట్టుంది. మీరు హర్ట్ అయ్యేలా ఏమైనా మాట్లాడారా అత్తయ్య? ఇక్కడ నేనున్నదే నీకోసం సింధు. ఆ మారుతీరావు సమస్య పూర్తిగా పరిష్కరించే వెళ్దాం అనుకున్నాను. కానీ వాడు కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు. వాడు లేచాక మళ్ళీ నీకు ఎలాంటి సమస్య తీసుకొస్తాడో తెలీదు. వాణ్ణి నీకన్నా ముందు నేనెదుర్కోవడానికే నేనిక్కడున్నాను సింధు. కేవలం నీకోసం మాత్రమే నేనిక్కడ ఉన్నాను. చూడు, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు. నువ్వు జాగ్రత్తగా ఉండు సింధు. సరే అత్తయ్య, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరేనమ్మా.